జలుబు చేసిందని విక్స్ రాయడంతో 8 నెలల శిశువు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన చెన్నైలోని అభిరామపురం ప్రాంతంలో జరిగింది. పసికందు తీవ్రమైన జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతుండగా తల్లిదండ్రులు చిన్నారి ముక్కు, గొంతుపై విక్స్ అప్లై చేశారు. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అనంతరం ఆ శిశువు మరణించింది. చెన్నైలోని అభిరామపురం నివాసి అయిన రాధాకృష్ణన్పురం దేవనాథ్కు 8 నెలల ఆడ శిశువు ఉంది. ఆ చిన్నారి గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో జూలై 13న సాయంత్రం దేవనాథ్, అతని కుటుంబ సభ్యులు జలుబును తగ్గించడానికి చిన్నారి ముక్కుకు విక్స్, కర్పూరం పూశారు. దీని తర్వాత కొద్దిసేపటికే ఆ చిన్నారికి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. వెంటనే ఆ చిన్నారిని ఎగ్మోర్ ప్రభుత్వ పిల్లల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో తక్షణ చికిత్స అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూనే ఆ చిన్నారి మరణించింది. విక్స్ ను కర్పూరం కలిపి ముక్కుకు పూసిన తర్వాత జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా చిన్నారి చనిపోయిందా, మరేదైనా కారణం ఉందా అనే సందేహాలు ఉన్నాయి. శవ పరీక్ష నివేదిక తర్వాత ఖచ్చితమైన కారణం తెలుస్తుందని వైద్య, పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై అభిరామపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో పిల్లలలో జలుబు, జ్వరం మొదలైన వాటికి ముఖ్యంగా విక్స్, కర్పూరం వంటి ఉత్పత్తులకు ఇంటి నివారణను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు హెచ్చరించారు. కొన్ని ఇంటి నివారణలు అనారోగ్యాలను నయం చేయడంలో సహాయపడతాయి, కానీ వాటిని పిల్లలకు ఇచ్చేటప్పుడు వైద్యుల సలహా తప్పనిసరి అని అంటున్నారు నిపుణులు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.